అయితే మళ్ళీ ప్రధానంగా చూసుకుంటే మీరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆరోపణలు చేసుకుంటారు. అయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అనుకుంటారు? అంటే ఇప్పుడు కూడా ఇంతే సందర్భం అంటే బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసినప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? ప్రభుత్వానికి కొందరే కావాలి అనుకుంటుందేమో. అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రభుత్వము మొన్న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలు ఇచ్చినని చాలా దగ్గర చెప్పుకున్నారు. కానీ మనకందరికి తెలిసిందే చాలా సార్లు మేము కూడా చెప్పడం జరిగింది. 50,000 కాదు, ఒక 5,000 ఎన్నో ఉద్యోగాలు వచ్చారు మీ ప్రభుత్వం వచ్చాక. ఇవి ఎవరికి బెనిఫిట్ అవుతున్నాయి? ఏ కులాల వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నాయి? ఏదైనా బయటకొచ్చి మాట్లాడితే వీళ్ళు నిరుద్యోగులు కాదు, అపోజిషన్ వాళ్ళు అని అంటారు. అసలు రివాల్యుయేషన్ అడుగుతున్నారు వీళ్ళని ఒకడున్నాడు, ఎవరు సారీ సార్, మానవతా రాయ్ గారంట ఆయన ఎవరో. ఆయన మైక్ కనిపించింది కదా అనేసి తెగ రెచ్చిపోతున్నారు. అసలు రెచ్చిపోయి చెప్పుతో కొడతారంట విద్యార్థులని. అంటే ఏంటి? మరి చెప్పుతో కొట్టే వాళ్ళైతే ఎందుకు మీరు గద్దెనెక్కారు మా ఓట్లతోటి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు జాబులు ఇవ్వాలని మీకు లేనప్పుడు మా ఓట్లు మాకు ఇచ్చేసేయండి, మీరు దిగిపోండి చీఫ్ మినిస్టర్ లాగా. దిస్ ఈజ్ మై ప్రైమరీ డిమాండ్. అంటే ఇటు చూసుకుంటే ప్రభుత్వం కూడా చెప్తుంది అంటే 10 సంవత్సరాలుగా లేనిది, సో సడన్ గా మేము వచ్చి మంచి పారదర్శకంగా కూడా ఇష్టం అని చెప్పి చెప్తారు. ఇంకా విద్యార్థులు కావాలని అంటే కొంతమంది ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు కలిసి విద్యార్థులను ప్రలోభ పెట్టి ఈ విధంగా కొట్లాట తెప్పిస్తుంది అని చెప్పేసి కూడా అంటారు. అలిగేషన్ చేసే ముందు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. వేల మంది, లక్షల మంది విద్యార్థులు అందరూ బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ అనుకోవడం చాలా చాలా అసలు దిస్ ఈజ్ లైక్ మీరు ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవ్వరూ లేరు. మేము నిరుద్యోగులం. మేము మా హక్కుల కోసమే పోరాడుతున్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలాగైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా అయితే రిక్వెస్ట్ చేసామో అలా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పేముందండి? ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే, నిజంగా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ వచ్చేదేమో, కానీ అంత తొందరగా వచ్చేది కాదు, టైం పట్టేది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. చాలా హీ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అండి. కాకపోతే స్టూడెంట్స్ విషయంలో అంటే అది అన్ఫార్చునేట్గా పేపర్ లీకేజ్ అయింది. మేము అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు జాబులు కావాలి. వీ ఆల్సో నీడ్ ద జాబ్, కానీ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో కండక్ట్ చేయమంటున్నాం మేము. ఎంతసేపు కేసీఆర్, కేటీఆర్, బీజేపీ వాళ్ళని విమర్శించడం కాదు. మీరేం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది? మీరు అసలు అట్లీస్ట్ కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయిందనేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. కానీ మీరేం చేస్తున్నారు? 29 జియో వల్ల మీరు చేసిన అట్రాసిటీస్ అందరికీ తెలిసింది. మహారాష్ట్ర తెలుసు, ఢిల్లీ తెలుసు, మీరు ఏమైనా క్యాన్సిల్ చేశారా? ఇది మీ ట్రాన్స్పరసీ ఇట్లా ఉంది, మీ లెవెల్ ఆఫ్ కండక్టింగ్ అనేది ఇట్లా ఉంది. దే డిడ్ నాట్ బెనిఫిట్ ఓన్లీ ఒక పర్టికులర్ సెక్షన్ని వాళ్ళు బెనిఫిట్ చేయలేదు. అందరు సెక్షన్స్కి అన్ని దొరకాలి అనేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొని రావడం జరిగింది. మీరు జీవో 29 తీసుకొచ్చారు. ఓన్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని కావాలని మీరు వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేయాలి, వాళ్ళ బతుకులనే తీసుకొని వచ్చినారు మీరు. ఇది అయితే తెలంగాణ రాష్ట్రానికి మన విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి, సో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు కావచ్చు, బర్లమూరు వెంకట కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, ఇట్లా కోదండరామ్ కాదు, సో ఇతర చాలా మంది ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు విద్యార్థుల పక్షం. సో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళతో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం ఎందుకు జరగట్లేదు? దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. బల్మూర్ వెంకట్ గారు, హీ హ్యాస్ ఆల్ ద టైమ్ టు అడ్రస్ ద మీడియా రిగార్డింగ్ యూజ్లెస్ ఇష్యూస్ గురించి అన్న మాట్లాడతాడు. కానీ ఈ నిరుద్యోగుల గురించి అన్న మాట్లాడు, ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు కాబట్టి, సార్కి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మాట్లాడు. అండ్ కోదండరామ్ గారు ఇక్కడ ఎన్నిసార్లు, కోదండరామ్ రెడ్డి సార్ గారు ఇక్కడ ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. బట్ ఐ హ్యావ్ సీన్ యూ సార్ ఇన్ ఢిల్లీ. మీరు సంథింగ్ బీసీ సభకు అనుకుంటా సార్ వెళ్ళారు ఢిల్లీలో. నేను సార్ని చూశాను అక్కడ, బికాస్ వీ వెంట్ టు ఢిల్లీ టు అడ్రస్ దిస్ ఇష్యూ. సార్ ఇక్కడ అపాయింట్మెంట్స్ ఇవ్వరు, అక్కడికి వెళ్ళడానికి మీకు టైం ఉంటుందా సార్? మీరు చెప్పినందుకే కదా మేము బస్ యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాం. లేకపోతే మాకేం అవసరం? 10 సంవత్సరాల నుంచి ఎక్కడో మూలన పడ్డ కాంగ్రెస్ పార్టీని మీరు తీసుకొచ్చారు. మీ ఓన్ బెనిఫిట్ కోసం మీరు తీసుకొచ్చారు. సో మీరు తీసుకొచ్చి మీరే బెనిఫిట్ అవుతున్నారు, మేము బెనిఫిట్ అవ్వట్లేదు దీనివల్ల. సో ఫైనల్ ఏం చెప్తారు మేడం? అంటే గవర్నమెంట్ కి కావచ్చు, అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది, సో నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపండి అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్కి కానివ్వండి, రేవంత్ అన్నకు కానివ్వండి, అండ్ राहुल गांधी जी जो संविधान पकड़ के गोल गोल के घूमते हो और बोलते हो कि रिजर्वेशन लागू होनी चाहिए, बट यू सी ఈవెన్ ఇన్ తెలంగాణ రిజర్వేషన్స్ ఆర్ గెటింగ్ वायलेटेड एंड बीपीएससी बिहार के लिए పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు. सर आप बिहार को जाके वो जो संविधान पकड़ के बोलते हो ना सोशल जस्टिस के बारे में, पहले आपके ये जो राष्ट्र है तेलंगाना में यहाँ आप लागू कीजिए. यहाँ लोगों का यू सी द पेन, हाउ मच द पीपल आर सफरिंग इन तेलंगाना. రాదర్ దాన్ డూయింగ్ దిస్ ఆల్ ఓవర్ ఇండియా పోతారు, బీహార్కి పోతారు, అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, అన్నీ చేస్తారు. ఇక్కడ ఏమైంది సార్? ఇక్కడ మీ పరిపాలన ఎట్లుంది అనేది మీరు చూసుకుంటే చాలా మంచిది. అండ్ ఫైనల్గా ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ టీజీపీఎస్సీ కానివ్వండి,
హైకోర్ట్స్ హానరబుల్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి సర్కార్కి కానివ్వండి, నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, సార్ మేము చాలా కష్టపడి 10 ఇయర్స్ నుంచి మాకు జాబులు కావాలి, కానీ ట్రాన్స్పరెంట్గా ఉండనివ్వండి, జస్ట్ మేనర్లో ఫిల్ చేయండి. ఎందుకంటే మాలో చాలామంది విద్యార్థులు డిప్రెషన్కి లోనే సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి రీసెంట్గా కూడా, మీకు తెలుసు. సో మా జీవితాలతో ఆడుకోకండి సార్. మీ క్షణిక సంతోషం గురించి మా